రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పరిశుభ్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వము ఒక సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడలో 4 వారాల పాటు సాగే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ బెలూన్లు ఎగరేసి ఘనంగా ప్రారంభించారు. స్వయంగా మంత్రి నారాయణ చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు, డివైడర్లకు పెయింటింగ్ వేశారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా డంపింగ్ యార్డు రహితంగా మున్సిపాలిటీలను మారుస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. మున్సిపాలిటీలను పరిశుభ్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలంతా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొనాలని నారాయణ కోరారు. నుంచి కానీ షాప్స్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చే చెత్త అంతా ఆ యొక్క ప్లాంట్లకు పంపిస్తే దాంట్లో యాక్చువల్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే వచ్చేదానికి మరొక 2 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ 123 మున్సిపాలిటీస్లో ఎక్కడైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ లేవో అక్కడ ప్రాసెస్ చేయడానికి టెండర్లు పిలిచారు. వాటిని కూడా గ్రౌండ్ అయినాయి. అవి కూడా జూన్ ఎండింగ్కి, అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అవన్నీ కంప్లీట్ అవుతాయి. మన ఇళ్లలో నుంచి కానీ షాప్స్ నుంచి కానీ లేదా హాస్పిటల్స్ స్కూల్స్ నుంచి చెత్త అంతా తీసుకుని దాంట్లో వేస్తే అక్కడ ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారు. అంటే మళ్ళీ డంప్ యార్డ్స్ ఉండవు. ఈ రాష్ట్రంలో డంప్ యార్డ్స్ ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. అయితే నేను అందరినీ అపీల్ చేసేది, రిక్వెస్ట్ చేసేది ఒకటే, సిటిజన్స్ పార్టిసిపేషన్ లేకుండా మన 100% స్వచ్ఛాంధ్రాని సాధించలేము.